ఇది యాదగిరిగుట్ట అండి. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి జయంతి జరుగుతుంది. అది కాకుండా ఆదివారం రోజు పబ్లిక్ చాలా బాగుంది. దానికి తోడు ఇక్కడ ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, ఆరుద్ర కాదు స్వాతి నక్షత్రం అందరూ పార్టీ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఫోటో చూడండి. ఇది గాలిగోపురం అంటారండి, లక్ష్మీనరసింహస్వామి గాలిగోపురం అండి. ఇవన్నీ వచ్చి చూడండి. కొత్తగా ఉంటుంది. స్వాతి నక్షత్రం ఉంది. లక్ష్మీనరసింహస్వామి జయంతి జరుగుతుంది యాదగిరిగుట్టలో. వెళ్ళడానికి ఆటో సౌకర్యం ఉన్నది. ఆటో ద్వారా వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఇది మెట్ల ద్వారి అండి, చూడండి. ఇది మెట్ల ద్వారం ఇది. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా తొందరగా వెళ్తారు, దేవుడి దర్శనం తొందరగా జరుగుతుంది. అదే గోపురము. మమ్మీ ఒక నిమిషం అండి. బస్సు వస్తుంది గుట్టపైకి, కొండపైకి. మీరు ఈ బస్సు గుండా వెళ్ళారంటే 2 బస్సులు మారాలండి. బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ బస్సుతో వెళ్తారంటే 2 బస్సులు మారాలి. ఒకటి కళ్యాణకట్ట దగ్గర ఆగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వేరే వెహికల్ పట్టుకొని వేరే బస్సు ఎక్కి వెళ్ళాలండి. బస్సు ఫ్రీ అండి, కాకపోతే బస్సులు 2 మారాల్సి వస్తుంది. ఆటో అయితే డైరెక్ట్ తీసుకెళ్తుంది. కార్లు కూడా వెళ్తాయండి, స్కూటీలు, కార్లు అన్నీ వెళ్ళొచ్చు. నుంచి వెళ్తాయండి వెహికల్స్ అన్నీ. బైక్ దారి, ఇక్కడి నుంచి మెట్ల ద్వారం గుండా వెళ్తే తొందరగా అవుతుందండి దర్శనం. ఇక్కడ ఒకటి ఇది ముఖ మండపం అంటారు దీన్ని, మండపం అండి. చూడండి అందరూ. అండి ఇది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. చూడండి లక్ష్మీనరసింహస్వామి జన్మోత్సవానికి జరుగుతున్న వైభోగం అండి ఇది. మా చిట్టి తల్లి చూడండి ఎంజాయ్ చేస్తుంది లైన్లో వెళ్తుండతో. అక్కడ చూస్తారండి, దగ్గర పెట్టండి.